ఓకే గురువు గారు, పడుకోండి. ఎవరైనా వస్తే లేపుతారు. నేను మాత్రం మార్కెట్కి వెళ్ళకుండా మంట కొట్టినా పుణ్యం కట్టుకోండి స్వామి. ఇది పెళ్లికి ముందు కక్కుర్తి పడి ఉంటాయి. అప్పుడు టాబ్లెట్లు వేసి వేసి కడుపు రావట్లేదురా. కానీ కూడా 1000 రూపాయలకి 500కి 500కి ఆ నందమ్మ సెంటర్లో ఉన్న ఆంటీల దగ్గరకు వెళ్ళడం తగ్గిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఊరిపోయింది స్వామి. 20 చెల్లుకాడు పోతే 500కి ఆంటీ దగ్గరికి వెళ్ళి నేను ఏమి చెయ్యాలి స్వామి? సరే సరేరా, నీ సమస్య నేను తీరుస్తాను లేరా పాపా. ఏది మీరు ఒక్కసారి పైకెత్తి చూపించు. స్వామి, నా ముందు మా నాటకం ఎత్తి చూపించమంటున్నారా? దీనికి నాయన స్వామి. అలా కాదు రాయి, అలా నీ పూర్వరిందా జడ్డాల జల్లె మీరు చూపించమంటుంది. నువ్వు అనుకున్నది కాదురా, చెయ్యరా చెయ్యా. అలా అయితే ఓకే స్వామి. ఒక్కసారి మా సాంగ్ అన్ని పద్ధతి చూపించిన బాగానే ఉన్నాయి. కానీ ఒక్క మధ్యగా ఆ జోగి నాయుడు దుక్కు తిరిగి ఉన్నది రా స్వామి. ఆ జోగి నాయుడు రేఖ అది చిన్నగా రాగలరా? అదే పెద్ద సమస్య కాదురా. జోగి నాయుడు కొడుకు రాజు దగ్గర మంచి సామాన్లు ఉన్నాయిరా. నేను వారికి చెప్పుతాను లేరా ఆ మధ్య రేఖను సరి చెయ్యమని. ఏమి చెయ్యాలి చెప్పండి స్వామి. మీరని నువ్వు చేయడానికి ఏమీ లేదు. కానీ మీ ఆవిడికి స్నానం చేయించి పట్టు చీర కట్టి మల్లె పువ్వులు పెట్టి అత్త సెంటు కొట్టి రాత్రి 12 గంటలకు మన జగ్గ పడతాడని పంపించారా? ఏ స్వామి అలా అంటున్నారు? అది మీకు న్యాయమేనా స్వామి? అలా కాదురా సన్నాసి. నువ్వు తాతలకు వెళ్ళి 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 అదే ధ్యాసలో ఉన్నావు. మీరు చెప్పినది జాగ్రత్తగా వినరా? సరే స్వామి, మీరే చెప్పండి స్వామి. చక్కపడతాడులో మంచి మౌలికలు ఉన్నాయి. అది నేను దంచి 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 పాలల్లో కలిపి సగం మీ ఆవిడికి తాగిస్తా, సగం పొట్లో వేస్తాండ్రా. అప్పుడు నువ్వు తండ్రి అవుతావు, నీ పిల్లలకి కడుపు వస్తుంది. ఓకే స్వామి, మీరు చెప్పినట్టుగా పిల్లల కన్నా పనిలో ఉంటుంది స్వామి. సరే సరేరా, నువ్వు ఆవిడ తీసుకురారా.
కొలసరికి వచ్చింది ఎంత చేద్దాం రండి ఒరే